హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగీస్ ఫ్యామ్ జామ్. ఈరోజు వీడియోలో నేను మీకు దద్దోజనం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. నేను చెప్పిన విధంగా చేస్తే దద్దోజనం మీరు ఎప్పుడు తిన్నా సరే ఇలా స్మూత్గానే ఉంటుంది, గట్టిగా అస్సలు అయిపోదండి. ఈ స్మూత్ టెక్స్చర్తోనే ఉంటుంది. ఇది మనకి పొట్టకి చాలా చల్లగా, బాడీకి చాలా చలువ చేస్తుంది. ఈ రెసిపీని ఎలా చేసుకోవాలంటే, ముందుగా దీనికోసం మనం ఒక బౌల్లో మెత్తగా ఉడికించిన అన్నాన్ని 2 కప్స్ తీసుకోవాలండి. ఇప్పుడు ఈ అన్నంలో మనం 1.5 కప్ పెరుగుని యాడ్ చేసుకోవాలి. 3/4 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలిసేలాగా మంచిగా ఒకసారి కలుపుకోవాలి. అన్నం పెరుగు బాగా కలిసిన తర్వాత ఒక 1/2 కప్ గోరువెచ్చని పాలని యాడ్ చేసుకోండి. మరీ వేడి పాలు అయితే పెరుగు విరిగిపోతుంది. గోరువెచ్చని పాలు వేసి మొత్తం అంతా కలిసేలాగా ఇలా స్మూత్గా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో తాలింపు కోసం కళాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం మనకి హీట్ అయ్యాక తాలింపు గింజల్ని వేసుకోవాలి. తాలింపు కొంచెం మనకి ఫ్రై అయ్యాక స్ప్లిట్ చేసుకున్న జీడిపప్పును వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. మనకి జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిరపకాయలని ఇలాగా తుంచేసి వేసుకొని ఇంకొకసారి తాలింపుని వేయించుకొని 1 స్పూన్ తురిమిన అల్లాన్ని వేసుకోండి. అల్లం ముక్కలైనా సరే పర్వాలేదు. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని తాలింపు ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోండి. అల్లం పచ్చిమిరపకాయ కొంచెం వేగాలి, పచ్చిపోయే వరకు. ఇలా మనకి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకును వేసుకొని ఇంకొకసారి తాలింపుని వేయించుకోవాలండి. లాస్ట్లో కొంచెం ఇంగువని యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ ఇంగువ పట్టదండి, దద్దోజనం కాబట్టి కొంచెం ఇంగువ వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని ఈ తాలింపుని మనం తీసుకువెళ్ళి ఇందాక కలిపి పెట్టుకున్న పెరుగన్నంలో కలిపేసుకోవటమే. తాలింపు మొత్తం మనం కలుపుకున్న పెరుగన్నంలో వేసుకొని ఇలా ఒకసారి తాలింపు పెరుగన్నం మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఫ్లేవర్స్ అన్నీ పెరుగన్నానికి పట్టాలి. ఇలా ఒలిచిపెట్టుకున్న కొన్ని దానిమ్మకాయ గింజలను తీసుకొని మనం దద్దోజనంలో కలుపుకోవాలండి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, మీ ఇష్టాన్ని బట్టి కలుపుకోండి. అంతేనండి, దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఒక బౌల్లోకి మనం మంచిగా సర్వ్ చేసుకోవటమే. నేనైతే నవరాత్రులు కాబట్టి అమ్మవారికి నైవేద్యంగా ఇలాగా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. మీరు కూడా ఈ దద్దోజనాన్ని చేసుకొని మంచిగా టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఇది మన బాడీకి చాలా చలువ చేస్తుందండి. మన పొట్టకి కూడా ఇది చాలా చల్లగా హాయిగా ఉంటుందండి తింటే. ఇది సేమ్ మనకి టెంపుల్లో పెట్టే ప్రసాదం లానే సేమ్ టేస్ట్ ఉంటుందండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. లవ్ యూ ఆల్.